హాయ్ అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. 3 మంత్స్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఇంటర్న్‌షిప్‌కి బిగిన్ అవుతున్నాను. నేను ఓడిఎంటీ అంటే ఆహ్, ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. నేను హౌస్ వైఫ్‌ని. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అలా చూసినప్పుడైతే చాలా ఫేక్ మెసేజెస్ వచ్చాయి. అంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఇంకా జెన్యూన్‌గా ఏదన్నా ఉంటుందని ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు నాకు ఓడిఎంటీ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ కనిపించింది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు సుభాష్ సార్ వీడియోస్ చూసాను. చాలా బాగా మనకి వెబ్‌సైట్ ఎవరైతే నేర్చుకొని ఫస్ట్ టైమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా బాగా చేసేటట్టు ఉంది. కానీ ఇలా కాదు, ఇంటరాక్టివ్‌గా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఒకసారి కాల్ చేశారు. కాల్ చేస్తే డెమోకి అటెండ్ కావండి. 3 డేస్ ట్రయల్ సెక్షన్ ఉంటాయి. తర్వాత మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు అన్నారు. సరే అని చెప్పి నేను మనకి ఫ్రీగా యూట్యూబ్‌లో వచ్చాయి. అంత కంటెంట్ ఉన్నప్పుడు మనకి మనీ పే చేసి చెప్పినప్పుడు మనీ పే చేసినప్పుడు కరెక్ట్‌గా వస్తుంది కదా! మనకి అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది కదా! అని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో మనకి బయట ఏం చెప్పారో కరెక్ట్‌గా అలానే ఉంది. మాకు ట్రైనర్ వచ్చి వైష్ణవి మేడము, కోఆర్డినేటర్ సభ్య మేడం. ట్రైనర్ వైష్ణవి మేడము ప్రతి టాపిక్‌ని చాలా క్లియర్‌గా, ఈజీగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. తర్వాత మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, సఫియా మేడం ఉంటారు. వాళ్ళకి వెంటనే మెసేజ్ చేశామనుకోండి, మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో దానికి రిజల్ట్ అనేది మనకి ఇస్తారు. ఇప్పుడు మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ చేయడం గానీ, ఒక కాన్సెప్ట్ చెప్తారు. కాన్సెప్ట్ అయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనం అప్పటికప్పుడు మనం మొత్తం సబ్జెక్ట్ కూడా రివిజన్ చేసుకున్నట్టే ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్‌గా ప్రతి ఎస్ఈఓ అనుకోండి, ఒక టాపిక్, ఒక మాక్ ఇంటర్వ్యూ, ఒక ఎగ్జామ్. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అనుకోండి, దాంట్లో ఒక టాపిక్, ఆ టాపిక్‌కి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. వెబ్‌సైట్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి మనకి ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా 3, 4 ఇంటర్వ్యూస్ ఉంటాయి. కోర్స్ ఫినిష్ అయిపోయే లోపల. మళ్ళీ టెస్ట్‌లు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఓవరాల్‌గా అంతా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేర్చుకోగలుగుతాము. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే ఏంటంటే బెనిఫిటు, ఒక క్లయింట్‌ని మనం ఆహ్, డైరెక్ట్‌గా డీల్ చేసే కెపాసిటీ అయితే వస్తుంది. వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలి? తర్వాత వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఏమేమి ప్లగిన్స్ యూజ్ చేస్తాము? ఏంటి అనేది ప్రతీది క్లియర్‌గా మనకైతే ఏదైతే నాలెడ్జ్ లేదో అలాంటి నాలెడ్జ్ వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళే బిల్డ్ చేసి, వాళ్ళే ఏజెన్సీ పెట్టుకునే స్థాయికొచ్చారు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటర్న్‌షిప్‌లో ఉన్నాను. తర్వాత సార్ చెప్పినట్టు ప్రతి రూపాయికి విలువుంటుంది. ఆ నమ్మకంతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా సారు చెప్పే ఇంటరాక్షన్ బట్టి మనకు కంపల్సరీగా జాబొస్తుందయితే నమ్మకం ఉంది. అలా కాకపోయినా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ద్వారా అయినా మనకు హ్మ్. ఫ్రీలాన్సింగ్ అయినా మనం ప్రాజెక్ట్ చేసుకుంటే వాళ్ళు 100% అయినా సపోర్ట్ ఇస్తారు. కానీ 100% అయితే జాబ్ అయితే కన్ఫర్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకైతే మాలాంటి హౌస్ వైఫ్ అంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా మనకి రిజల్ట్ అనేది జెన్యూన్‌గా ఉంటుంది. దాంతో పాటు మనకి కాన్ఫిడెంట్ ఒస్తుంది. మనం సబ్జెక్ట్ 100% నేర్చుకుంటాము. నేర్చుకునేది కాకుండా మనం వెబ్‌సైట్ చేయగలము. ఏదైనా ఇది చేయగలుగుతారా అంటే మనం చేసిన టాస్క్‌లు గుర్తొస్తాయి. ఓహ్! ఇది కరెక్ట్‌గా మనం చేసాం గదా! సేమ్ అంతే గదా! అన్న ఫీలింగ్ ఒస్తుంది. నాకైతే ఈజీగా అనిపిచ్చింది.